నీకు ఎలా రాయాలనిపించింది ఈ పుస్తకం అసలు? అంటే అమ్మ ప్రేమ మన అందరికీ తెలుసు, కానీ అమ్మను కన్నా అమ్మ గురించి మర్చిపోయాలనిపించింది, గుర్తు చేద్దాం అనిపించింది. అద్భుతం రవి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నాకు అర్థమైంది. అమ్మ అమ్మమ్మ అనుకుంటూ, అమ్మ ఎంత ఇష్టమైన నన్ను, విష్ణుని, మనోజ్ని పెంచింది మటుకు మా అమ్మమ్మే. సో రోజు ఆవిడని తలుచుకుంటా ఉంటాం. ఆవిడ కలిపిన పెరుగన్నం ఎప్పుడు రాదు, ఆవిడ చేసిన వంటకణాలు కానీ, ఆవిడ మమ్మల్ని చూసుకున్న విధానం కానీ, ఈరోజు నేను నా కూతురికి కానీ నా మేనకోడళ్ళకి కానీ నూనె పెట్టేటప్పుడు మా అమ్మమ్మ నాకు ఎలా నూనె పెట్టేదా అని నేను అదేలాగా ఫుల్ నూనె తప్ప కొట్టేది మమ్మల్ని. అది భలే ఇష్టం. బట్ వాట్ అ బ్యూటిఫుల్ బుక్. నీ రుణం తీరేది ఎట్లా. కొన్ని కొన్ని కథలు చదివేసరికి అసలు నా చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాను. పిక్చర్స్ కూడా ఎంత మంచి బ్యూటిఫుల్ ఫొటోస్, దట్ చిన్ని చిన్ని విషయాలు కూడా ఇదిగో మా అమ్మమ్మకి కూడా బొడ్లో సంచి ఉండేది అనమాట. ఆవిడ పడుకున్నప్పుడు ఆ సంచిని ఎలా తీయాలి అనేది మాకు పెద్ద పని. అలా అనుకుంటే ప్రతి ఫోటో చూసినప్పుడల్లా నాకు ఒక్కొక్క కథ, నా చిన్నప్పుడు కథ గుర్తొస్తా ఉంది. ఇదిగో గోరింటాకు, దీనికి ఒక పెద్ద స్టోరీ చెప్పాను నేను మీకు. థ్యాంక్ యూ రవి, మా చైల్డ్హుడ్ ని గుర్తు చేసినందుకు. మనం ప్రతిసారి మర్చిపోయాం మన అమ్మమ్మని గుర్తు చేసినందుకు. సో ఎనీబడి హూ కెన్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్ బుక్, రవి గారు రాశారు, అండ్ హీఈస్ a PhD in psychology. So please go read these, and these are short cute stories. సో ఇవి చదివినప్పుడు మన అమ్మమ్మ కూడా గుర్తొస్తుంది. దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ ఎవర్. సో మీ అమ్మమ్మ తోటి మీరు మాట్లాడి ఎన్ని రోజులైంది? పికప్ ద కాల్ అండ్ టెల్ హర్ థ్యాంక్ యూ అండ్ పికప్ దిస్ బుక్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. పుస్తకాన్ని బాగా అర్థం చేసుకొని చెప్పినందుకు. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.